నమస్తే, నేను సూర్యప్రకాష్. ఈరోజు జరుగుతున్నటువంటి స్పెషల్ డిబేట్లో చూసినట్టయితే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ సంబంధించినటువంటి యుద్ధ వాతావరణం సంబంధించి ప్రపంచ దేశాలంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాయి. అసలు యుద్ధం అనేది ఎందుకు స్టార్ట్ అయింది, ఎక్కడ అంతమవుతుంది, దీనికి ఎప్పుడు ముగింపు లభిస్తుందని చెప్పేసి మిగిలినటువంటి దేశాలతో పాటు భారతదేశ ప్రజలంతా కూడా ఎదురు చూసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వివిధ దేశాల్లో అనేక అవసరాల మీద భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా వివిధ దేశాల్లో ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణంలో బిక్కుబిక్కుమంటూ వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీళ్ళని సజావుగా వాళ్ళని భారతదేశానికి రప్పించడం ఒక ఎత్తు అయితే, వాళ్ళకి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడ కాపాడటం మరొక ఎత్తు. అదేవిధంగా ఈ యుద్ధ వాతావరణం వల్ల అంటే అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్, అదేవిధంగా ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం వల్ల ఏర్పడేటటువంటి పరిణామాలకు సంబంధించి భారతదేశం ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది, భారతదేశానికి సంబంధించినటువంటి అంశంలో ఇటు పౌరులకి వచ్చేటటువంటి ఇబ్బందితో పాటు ఫర్దర్గా ఏర్పడేటటువంటి ఎకనామికల్ కావచ్చు, అదేవిధంగా చమురు అంశంలో కావచ్చు, ఇతర అంశాల్లో కావచ్చు, అయితే దాని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందనే అంశాలను డిబేట్ చేయడానికి మనతో పాటు ప్రముఖ జర్నలిస్టులు, అదేవిధంగా అనలిస్టులు కూడా ఉన్నారు. అయితే ముందుగా రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి అయినటువంటి వినోద్ కుమార్ గారు ఉన్నారు. అదేవిధంగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఎంకే రావు గారు ఉన్నారు. మరొక గెస్ట్ కూడా తర్వాత జాయిన్ అవుతారు, రామ్మోహన్ గారు. ముందుగా రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి వినోద్ కుమార్ గారితో స్టార్ట్ చేద్దాం. నమస్తే అండి. నమస్కారం సూర్యప్రకాష్ గారు. నమస్తే అండి. ఈరోజు జరుగుతున్నటువంటి అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ సంబంధించినటువంటి ఈ యుద్ధం అనేది దీనివల్ల ఎఫెక్ట్ అవుతున్నటువంటి దేశాలతో పాటు ఆ పరిణామాలు మన భారతదేశం మీద కావచ్చు, భారతదేశం సంబంధించినటువంటి పౌరుల మీద కావచ్చు ఎలా ఉండబోతుందంటారు? ముందుగా మీకు మన తోటి ప్యానలిస్టులకు, మన ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. అయితే ఇప్పుడు ఈ వారు అనేది ఎవరు స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేశారు, ఎలా జరుగుతుంది, దాని ఎఫెక్ట్ ఎలా పడతాయి, ప్రపంచం మీద ఎలా పడుతుంది, పర్టికులర్గా మన దేశం మీద ఎలా పడుతుంది అనేది ప్రతి ఒక్కళ్ళ మైండ్లో ఈరోజు తిరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈరోజు ఏదైతే మనం చూస్తున్నామో దీనికి మూల కారణాలను మనం మొదలుపెట్టేస్తే, ఇక ప్రపంచంలో ప్రతి చెడు పనికి అమెరికన్ హస్తం ఉన్నదని ఒక్కోసారి చెప్పుకోవాల్సిన అవసరం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళే సృష్టిస్తారు, దాని తర్వాత వాళ్ళే దాన్ని అటాక్ చేస్తారు, దాని తర్వాత పారిపోతారు. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్ తీసుకోండి, ఇరాక్ తీసుకోండి, ఇంకా లిబియా తీసుకోండి. ఎక్కడైనా చూసినట్లయితే వాళ్ళ నేచర్ అది అన్నట్టంటే ఈ డెవిల్స్ థియరీ ఇవన్నీ క్రియేట్ చేసి, ఇది వాళ్ళదంతా క్యాపిటలిజం అంటే టూ మచ్ క్యాపిటలిజం ఉండొద్దని కాదు. అదేమైందనంటే ఈ ఇండస్ట్రీస్, డిఫెన్స్ ఇండస్ట్రీస్ చాలా అంటే కంట్రోలింగ్ పొజిషన్లు ఉన్నారు కాబట్టి వాళ్ళంతా డైరెక్ట్ చేసి మిగతా వాటి విషయాల నుంచి డైవర్ట్ చేయనీకి ఇటువంటి క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే న్యూక్లియర్ వెపన్ ఇరాన్ చేతిలో ఉండకూడదు అనేది పెద్ద టాపిక్గా పెట్టుకొని ఎప్పటి నుంచో నెగోసియేషన్స్ చేపిస్తున్నారు అమెరికన్ ప్లస్ మన వెస్టర్న్ ఎలీస్ కూడా. అయితే ఈసారి అంటే ఎప్పటి నుంచో జరుగుతుంది అనుకోండి, దాని డిస్కషన్స్లలోనే మొట్టమొదటిసారి ట్రంప్ ప్రెసిడెంట్ కాగానే 2018లో ఆ నెగోసియేషన్స్ విత్డ్రా చేసుకొని వెళ్ళిపోయాడు. అని అంటే సిన్సియారిటీ కనుక ఉంటే ఈరోజు మొన్న స్విట్జర్లాండ్లో జరిగిన మన ఈ నెగోసియేషన్స్లో ఆల్మోస్ట్ ఇరాన్ అగ్రీడ్ ఫర్ సూపర్విజన్ ఆఫ్ మన ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ వాళ్ళతో ఏజెన్సీ తోటి సూపర్వైజ్ చేసి వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేసుకోకుండా సివిల్ యూజ్కే చూస్తున్నాం అనేది వాళ్ళు అగ్రి అయ్యే పొజిషన్ అనుకుంటే, ట్రంప్ ఇమ్మీడియట్గా డిక్లేర్ చేసి అసలు ఈ డిస్కషన్లో ఇరాన్ ఏమీ కమిట్ చేయట్లేదు, ఐఎమ్ నాట్ హ్యాపీ అని. అంటే ఈ ఒక ప్లాన్ చేసుకున్నప్పుడు నువ్వు ఎంత మంచి పని చేసినా ఈ దేనికి అగ్రి అయినా కానీ అది కాలేదు అనేది ట్రంప్ చెప్పుకోవటం జరుగుతుంది. అదే రాత్రి ఇరాన్ మీద అటాక్ చేయడం జరిగింది. అంటే దీనికి ప్రిపరేషన్స్ ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. అంటే మన జూన్లో అప్పుడు మిడ్ నైట్ హ్యామర్ అది ఏదైతే యాక్టివిటీ చేసి B-52 పంపించి బంకర్ బస్టర్స్ను ఉపయోగించి న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ అన్నీ అబ్లిటరేట్ చేసామని ట్రంపే ఓపెన్గా అనౌన్స్ చేసి, మళ్ళీ ఇప్పుడు ఏంటంటే లేదు వాళ్ళు అంటే ఇరాన్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది న్యూక్లియర్ వెపన్ తయారు చేయడానికి, ఎన్రిచ్డ్ యురేనియం వాళ్ళ దగ్గర ఉన్నది అని మళ్ళీ దాన్ని ఒక పద్ధతిలో పెట్టి, అంటే మనం ఇరాక్ను చూసినప్పుడు అయితే చూసాం కదా, వాళ్ళే క్రియేట్ చేసింది కదా వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉన్నాయని. అంటే ఒకటి క్రియేట్ చేయటం, దానికి ఫాల్స్ సర్టిఫికెట్లు కూడా సైంటిస్టులను కూడా రీసెర్చర్స్ని కూడా క్రియేట్ చేయటం, అంత జరిగిపోయిన తర్వాత చివరికి అయ్యో మేము అనుకున్నాం కానీ అక్కడ లేవే అనటం,
అలానే ఇప్పుడు ఇరాన్ కూడా అసలు ఎందుకు జరుగుతుంది అంటే ఇప్పుడు వారైతే మొదలు పెట్టారు ఎందుకు జరుగుతుంది అంటే ఇదంతా ఆయిల్ ఇది ట్రంప్ బిజినెస్ మ్యాన్ ఆయన ఒక అయితే వినోద్ పొలిటికల్. గారు అంటే అంటే ప్రపంచ దేశాల మీద ఆధిపత్యం కోసం ఈ రకంగా అంటే ఇతర దేశాల్లో న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడం కావచ్చు, ఆయిల్స్ ఉండటం కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ కంట్రోల్ తెచ్చుకోవడానికి అమెరికా చేస్తున్నటువంటి దుశ్చర్యగా భావించవచ్చు అంటారా? అంతే కదా క్లియర్. ఇప్పుడు ఎందుకంటే ఇదొకటే కాదు, ఇప్పుడు ఇరాక్లో జరిగింది ఎందుకు, లిబియాలో జరిగింది ఎందుకు అవుతుంది, ఈవెన్ రీసెంట్గా వెనిజులాను మన ఆ, ఇది ప్రెసిడెంట్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ మధురోని అంటే కిడ్నాప్ చేయటం లేకపోతే ఇంకేదన్నా చేయటం అనేది మనం అనొచ్చు. తీసుకుపోయి నెక్స్ట్ డేనే ట్రంప్ అనౌన్స్ చేసిండు కదా, నేను ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికానే కాదు ప్రెసిడెంట్ ఆఫ్ వెనిజులా అని కూడా అనౌన్స్ చేసుకున్నాడు. తర్వాత ఆయిల్ అంతా కంట్రోల్ పెట్టుకున్నాడు ఓపెన్గా. వాళ్ళ ఇండస్ట్రియల్ ఏది ఆయిల్ ఇండస్ట్రీ ఆ, వాళ్ళ క్యాపిటలిస్ట్ అందరిని పిలిచి మీరు ఇన్వెస్ట్ చేయండి, నువ్వు ఇంత తీసుకో నేను ఇంత తీసుకుంటా, ఆయిల్ అంతా అమెరికా కంట్రోల్లోనే ఉంటుంది, అంత మేమే అమ్ముతాము, కొంత డబ్బులు ఏదో అలా పారేస్తాము ఆ, ఏది వెనిజులా ప్రజలకు అన్నట్టు ఓపెన్గా డిక్లేర్ చేసింది కదా. అంటే అది ఆయిల్ కంట్రోల్. తర్వాత అదే పద్ధతిలో ఇప్పుడు ఇరాన్లో కూడా మన రిసోర్సెస్ ఆయిల్ రిసోర్సెస్ ఉన్నాయి. అదే ఇరాక్ ఇప్పుడు కంట్రోల్ పెట్టుకున్నట్టే భావిస్తున్నారు, చేస్తున్నారు అనుకోండి. అలానే ఇరాన్ కూడా కంట్రోల్ చేయాలని మెయిన్ ఉద్దేశం. ఓకే అందుకని వినోద్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తానండి. ప్రముఖ